బ్యాక్ టు 2 స్టేట్స్. ఎంతో ఉత్కంఠ రేపిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్ కు ఏపీలో ఎండ్ కార్డ్ పడింది. ప్రస్తుతం ఉన్న ఓటర్లకు ఎన్యూమరేషన్ లో వచ్చిన ఓటర్లకు భారీ తేడా ఉంది. ఏపీలో ఎన్ని ఓట్లు తేడా వచ్చాయి, ఏ జిల్లాల్లో ఎంతమంది ఓట్లు తొలగించబడ్డాయి, అధికారుల లెక్కలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫారాల సేకరణ ముగిసింది. జూలై 14తో ముగియాల్సిన గడువును మరో 10 రోజులు పొడిగించడంతో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు టైం ఇచ్చారు. లాస్ట్ డే డిజిటలైజేషన్ ప్రక్రియ జోరుగా సాగింది. రాష్ట్రంలో మొత్తం 4,16 లక్షలకు పైగా ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్నికల సంఘం అధికారులు అందులో 15 లక్షల మందికి పైగా మరణించిన ఓట్లుగా తేల్చారు. ఆచూకీ లేని ఓట్లు 8 లక్షలు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన ఓట్లు 14 లక్షలను గుర్తించారు. అంటే దాదాపు ప్రతి 10 మంది ఓటర్లలో ఒకరి వివరాల్లో ఏదో ఒక లోపం ఉన్నట్టుగా ఎస్ఐఆర్ గణాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ లో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ను ధృవీకరించారు. ఈ ప్రక్రియలో 44,62,517 మంది ఓటర్లకు సంబంధించిన ఫారాలు సేకరించలేకపోయారు. అంటే వీరిని అన్కలెక్టబుల్ కేటగిరీలో ఉంచారు. వీరిలో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి ఉండడం, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో ఉండడం, చిరునామాలు మారడం లాంటి కారణాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. మొత్తం డేటాలో అత్యంత కీలకమైన అంశం మరణించిన ఓటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా 15,16,986 మంది మరణించినప్పటికీ వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతున్నట్టుగా గుర్తించారు. ఇది మొత్తం పరిశీలించిన కేసుల్లో 3.64%. ఎన్నికల సమయంలో ఇలాంటి పేర్లు వివాదాలకు కారణమవుతుంటాయి. అందుకే వీటిని తొలగించడం ఈసారి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ఎన్నికల సంఘం. అన్ట్రేసబుల్ ఫారాలు సబ్మిట్ చేయని ఓటర్లను 7,82,304గా తేల్చారు. బిఎల్ఓలు వీరి ఇళ్లకు పలుమార్లు వెళ్లినా ఆ వ్యక్తులు అందుబాటులోకి రాలేదు. ఇదే సమయంలో 14,27,257 మంది శాశ్వతంగా వేరే ప్రాంతాలకు మారినట్టుగా గుర్తించారు. వీరిలో చాలా మంది ఉద్యోగాలు, చదువు లేదా కుటుంబ కారణాలతో మరో రాష్ట్రానికి వెళ్లిపోయారని తెలిపారు. 7,27,187 మందికి 2 ప్రాంతాల్లో ఓట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ డూప్లికేట్ నమోదులను తొలగించడం కూడా ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. జిల్లాల వారీగా చూస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో అన్ట్రేసబుల్ ఓటర్లు 80,000కు పైగా ఉండగా, నెల్లూరులో శాశ్వతంగా మారిన ఓటర్లు 1,12,000 మందికి పైగా ఉన్నారు. తిరుపతి జిల్లాలో అన్కలెక్టబుల్ ఓటర్ల శాతం 16.29గా నమోదైంది. అనంతపురం జిల్లాలో నో మ్యాపింగ్ కేసులు అత్యధికంగా 88,000కు పైగా ఉన్నాయి. ఇలా ప్రతి జిల్లాలో వలసలు, పట్టణీకరణ, ఉద్యోగాల ప్రభావంతో ఓటర్ లిస్టుల్లో చాలా తేడాలు స్పష్టంగా కనిపించాయి. సాయంత్రం 5 గంటలతో ఫారాల స్వీకరణ ముగియడంతో అర్ధరాత్రి 12 గంటల వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ సాగనుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియడంతో ఈ నెల 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. ముసాయిదా ఓటర్ లిస్టులో లేని వారు సరైన డాక్యుమెంట్స్ తో బిఎల్ఓలను సంప్రదిస్తే ఓటు నమోదు చేస్తామంటున్నారు. అక్టోబర్ 3వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది.